హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం బిల్డింగ్స్ విత్ సన్లైట్. ప్రాబ్లం అనేది చాలా ఇన్పుట్ అనేది ఒక అరే ఇస్తాడు. అరే ఏంటంటే హైట్స్ అనమాట. చూడండి, సన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నదన్నాడు. హైట్లోని బిల్డింగ్స్ మాత్రమే చూడడానికి అవుతుంది. ఓకే, అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న బిల్డింగ్స్ మాత్రమే ఎండ తగులుతుంది, చిన్న ఉన్న వాటికి ఎండ తగలదు. ఓకే, దీని ముందు దీనికన్నా పెద్దది ఉంటే తగలదు అనమాట ఎండ అనేది. ఖచ్చితంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటేనే ఎండ తగులుతుంది. మనం సింపుల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అదే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎం అనేది -1 అనుకో. ఆన్సర్ సి ఈక్వల్ టు 0 పెట్టా కౌంట్ చేయడానికి. తర్వాత ఒక ఫరీలో పెట్టి ట్రావర్స్ చేసాను అనమాట అరే అంతా. ఇఫ్ ఒకవేళ ఎక్స్ అనే ఎలిమెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అయిందనుకో, అంటే కరెంట్ ఎలిమెంట్ కన్నా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఎం అనేది అప్డేట్ చేసుకుంటావు ఎక్స్ కింద, సి అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటావు, అంతేనా? ఇప్పుడు ఇది సెకండ్ ఇటరేషన్కి వచ్చినప్పుడు ఏంటి, మ్యాక్సిమం ఏట్ అవుతుంది, 6 ఉంటుంది. సో అది ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవ్వదు, సి అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. దీనికన్నా పెద్దది అయితేనే, పెద్దది కానీ ఈక్వల్ కానీ, 8 అంటే పెద్దది కానీ ఈక్వల్ సాటిస్ఫై అయింది కదా. సో అలా అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. అప్డేట్ అయిన వల్ల సి అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తే ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ సి, అంతే కదా. రన్ చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నా. సో గాయస్, డైలీ కోడింగ్ కంటెంట్ కోసం తెలుగులో చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ.